కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలతో పాటు యువతలో ఉత్సాహం నింపడం కోసం క్రీడలను ప్రోత్సహిస్తూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా యువత అంతా కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నారంటే దానికి కారణం నారా లోకేష్ గారు. ఇది రోల్ మోడల్గా తీసుకొని రాష్ట్రం అంతా కూడా యువతని ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో క్రీడాకారులను వెలికితీసి ఆంధ్ర రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా క్రీడాకారుని, యువతని ప్రోత్సహిస్తున్న నారా లోకేష్ గారు ఈరోజు గవర్నమెంట్కి కూడా ఆడుతాం ఆంధ్ర అనే దానికి కూడా స్ఫూర్తిగా నిలిచారు. కానీ అక్కడ ఆడుతాం ఆంధ్ర అంటే కూడా క్రీడా పరికరాలు సరిగా వస్తువులు కల్పించలేదు. పబ్లిసిటీ వరకే ప్రతిదీ కూడా వాళ్ళు ఎలక్షన్ ముందు స్టంట్ చేస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాలుగా క్రీడలను ప్రోత్సహించింది కానీ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కానీ ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు కూడా నిర్మించున్నారు. మనకి మంగళగిరి నియోజకవర్గంలో చూసుకుంటే ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రాంగణం 90% పూర్తి చేసినప్పటికీ 10% పూర్తి చేయకుండా ఈరోజు మంగళగిరి నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక విమానాశ్రయం కాదు, ఇది అభివృద్ధి అనేది అటకెక్కించి 4 సంవత్సరాలుగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్ది రోజులే ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి రాబోయేది తెలుగుదేశమే కాబట్టి అందరూ కూడా తెలుగుదేశంకి అండగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మేడం, లోకేష్ గారి క్రికెట్తో పాటు మహిళలకు కావచ్చు, అలాగే వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, అందరికీ కూడా కార్మికులు, వీధి వ్యాపారులకు కావచ్చు, వాళ్ళకు కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారు అనేటటువంటిది, అది కూడా ఎలా ఉంది ప్రజల్లో? నారా లోకేష్ గారు చేస్తున్న 23 పథకాలు చూసి ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా ఉండే ఈయన అంత నియోజకవర్గంలో ప్రజలతో మమేకమైపోయి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు రోడ్లు వేయలేదు, ఇంతవరకు ఒక కంపెనీ వచ్చింది లేదు. ప్రస్తుత ప్రభుత్వం కానీ, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జ్ గారు కానీ. కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి గెలుపుకి చిరునామా అని చెప్పి మంగళగిరి ప్రజలు భావిస్తున్నారు. గతంలో లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, టీడీపీ హయాంలో కావచ్చు, మంగళగిరికి సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని వచ్చినాయి. అవి ఇప్పుడు వెళ్ళిపోయాయి అనేటటువంటిది. ఆ వెళ్ళిపోయిన వాటిని మరలా తీసుకొని వచ్చి ఇంకా మంగళగిరిని ఒక సైబరాబాద్ సిటీ లాగా, సాఫ్ట్వేర్ హబ్ లాగా తయారు చేసే పరిస్థితి ఉంటుందా రేపు రాబోయే? తప్పకుండా అండి. ఈరోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీసు కానివ్వండి, ఈ మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఏదైనా కానీ బాబు గారు చేసిన అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే పోలవరం చూసాము, అమరావతి రాజధాని చూసాము, అక్కడ పనిచేస్తున్న యంత్ర సామాగ్రి కానీ, రోడ్లు కానీ మనం అన్నీ చూసాము. ఈరోజు అక్కడ ఉన్న రోడ్లు తవ్వేసుకునే పరిస్థితి, ఇసుక, గంజాయి, మద్యము విచ్చలవిడిగా పారిస్తూ అభివృద్ధి అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారు, గంజాయి రాష్ట్రంగా మార్చేశారు. ముందు ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయిని కనుక పరదోలినట్టయితే యువత అంతా కూడా మంచిగా వృద్ధిలోకి వస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ భావించే పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తను ఈసారి పోటీ నుంచి తప్పుకోవటానికి కావచ్చు, ఇదంతా కూడా లోకేష్ గారు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలే అది 100% అండి. ఎక్కడ చూసినా నారా లోకేష్ గారు మంగళగిరిలో చేసిన అభివృద్ధే కనపడుతుంది. ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ కూడా ప్రజలను పట్టించుకుంది లేదు. ఇంకా 1 టైం సెటిల్మెంట్స్ అని చెప్పి కరెంట్ ఛార్జీలని, రోడ్లు వేయలేని పరిస్థితుల్లో అన్నీ కూడా నియోజకవర్గం అంతా కూడా అట్టడుగున ఉండిపోయింది. అదే అమరావతి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 24,000 కిలోమీటర్లు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పల్లెనా కూడా రోడ్లు వేశారు. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అత్యధిక బహుమతులు గెలుచుకున్న నారా లోకేష్ గారు రేపు ఆంధ్ర రాష్ట్రంలో జనహృదయ నేతగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించి ఇంకా మా మంగళగిరి నుంచి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకోబోతున్నామని చెప్పి ముందుగా తెలియపరుస్తున్నాను. మంగళగిరిని ఒక రోల్ మోడల్గా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వదిలిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని వెళ్ళడం లోకేష్ ఎలా సక్సెస్? మీరు చూసారు, ఎప్పుడు కూడా ఆయన ప్రజల్లోనే ఉంటారు. ప్రజలకి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఈరోజు తటస్థ ప్రముఖుల్ని కానివ్వండి, చిన్న పెద్ద అని లేకుండా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకుంటూ పోతున్న నారా లోకేష్ గారిని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గం కూడా మంగళగిరిలో పనిచేసినట్టు చేసినట్టయితే రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం సృష్టిస్తుందనడంలో ఎటువంటి శక్తి లేదు. ఈ కార్యక్రమాలన్నీ చూస్తే లోకేష్ గారు ఓడిపోయారనిపిస్తుందా, లేకపోతే ఆయనే ఎమ్మెల్యేగా ఉండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుందా?
ప్రజలకి ఎందుకు మనం 2019లో నారా లోకేష్ గారిని గెలిపించుకోలేకపోయామా అని ఆలోచనలో పడ్డారు. ఇప్పుడైతే ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. నారా లోకేష్ గారు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఆయన అత్యధిక మెజారిటీతో మంగళగిరిలో గెలవబోతున్నారు. వర్గంలో చేపడుతున్న కార్యక్రమాలు బాగుంటాయండి అన్నీ. రిక్షా బళ్ళు, నెట్టెడ్ బళ్ళు, టిఫిన్ బళ్ళు అన్నీ ఇస్తున్నారు. ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం ఎట్లా ఉంది? బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఏమైనా కల్పించే పరిస్థితి ఉంటుంది అంటారు 2024లో గెలిస్తే? ఏముంటుందండి, గతంలో గవర్నమెంట్లో మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. ఇదివరకు గవర్నమెంట్ కూడా బాగానే ఉంది. టీడీపీ గవర్నమెంట్లో బాగానే అన్నీ వచ్చినాయి, బాగుండాయి వచ్చినాయి. ఇప్పుడు ఇంకా గెలితే ఇంకా బాగా డెవలప్ చేసి బాగుంటుందని అనుకుంటున్నాను. రాజధానిలో సగం నియోజకవర్గం మీద ఉంది. అక్కడ అంతకు ముందు బిల్డింగ్స్, రోడ్లు, గిడ్లు అడావుడి, ముళ్ళ పొదలు ఇవన్నీ చూస్తే ఇవన్నీ రోడ్లు అన్నీ కొట్టుకెళ్ళిపోయారు. ముళ్ళ పొదలు ఇవన్నీ ఈ తెలుగుదేశం వస్తే కానీ ఇవన్నీ డెవలప్మెంట్ కాదు. లోకేష్ గారు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని బాగా చేస్తున్నారు. గెలుస్తాడంటారా? 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. ఈసారి మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. డెవలప్మెంట్ కానీ దేనికని కానీ సింగపూర్ లాగా చేస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు మళ్ళీ వస్తాయని వస్తాయండి, గ్యారెంటీగా వస్తాయి. ఇప్పుడు ఈ క్రికెట్లు పెడుతున్న ఈ యూత్ అందరికి ఉద్యోగాల పరిస్థితి ఏంటి మరి? ఇస్తారండి, వాళ్ళు చెప్పినట్టు ఇస్తారు. ఏం ఉండదు, జగన్ మాదిరి కాదు. ఓకే, లోకేష్ గారు ఒక పక్కన యోగాలను చేస్తున్నాడు, ఇంకో పక్క నియోజకవర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా బాగా శ్రద్ధగా చూస్తున్నాడు. ట్రైసైకిల్స్ అవన్నీ, మోటార్ సైకిళ్ళు అన్నీ ఇస్తున్నారు. మిషన్లు, నెట్టెడ్ బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు అన్నీ బాగా ఇస్తున్నారు. అంటే ప్రస్తుతం అసలు ఎమ్మెల్యే లాగానే ఉంది. గెలిచినాడు చేసినట్టుగా ఉంది కానీ ఈసారి గెలిస్తే ఇంకెట్లా ఉండబోతుంది? బాగా డెవలప్ చేస్తారండి. ముందు హైదరాబాద్ టైప్లో బాగా సింగపూరు చేస్తాను. ఒకవేళ వాళ్ళే 5 ఏళ్ళు ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ వాటికి బాగుండేది. అంతా సింగపూర్ లాగా కొంత చేసేసేవాళ్ళు. నియోజకవర్గంలో లోకేష్ గారు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రభుత్వంలో అధికారంలో లేకపోయినా సరే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దీటుగా అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు యువత పెడదారిలో పడుకోకుండా ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచన సరళతోటి శారీరక దృఢత్వం కోసం క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ అందరిలో సోదరభావం పెంపొందించే విధంగా, స్నేహభావం పెంపొందించే విధంగా క్రీడా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది, ప్రభుత్వం అవకాశం ప్రజలిస్తే అభివృద్ధి ఎలా చేస్తాం, 2014 నుంచి 2019 వరకు ఎలా ఉందో, రేపు 24లో జరగబోయేటువంటి ఎలక్షన్లకి సమాయత్తం అయ్యే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మరి ఆయన యొక్క సరళని, ఆయన యొక్క విధానాలని, ఆయన యొక్క విజన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రతిరోజు నిత్యం కూడా నియోజకవర్గాన్ని చూసుకుంటూనే మరి యువకాలం 4,000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని మళ్ళీ అదేవిధంగా రేపు ఎన్నికలకు సమాయత్తం అవడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలని ఉండి చూసుకుంటూ ఉంటాం. ప్రభుత్వంలో ఎలా ఉంది మంగళగిరి టౌన్ ఇప్పుడు ఎలా? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి టీడీపీ ప్రభుత్వం అంటేనే స్వచ్ఛ ఆంధ్ర లాగా మంగళగిరే కాదు యావత్ రాష్ట్రం కూడా ఆయనకి నీట్గా, డీసెంట్గా, లేకపోతే పురపాలక సంఘాలు కానీ, కార్పొరేషన్లు కానీ, మరి ఏ సెక్టార్ చూసుకున్నా కూడా చాలా పరిశుభ్రమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం.